రావు రాధాకిషన్ రావు భుజంగరావు తిరుపతన్న ఇంట్రాగేషన్ లో కీలక వివరాలు తెలిపినట్టుగా రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు పోలీసులు. మొదట సహకరించకపోయినప్పటికీ ప్రణీత్ రావు ఆ తర్వాత వివరాలు చెప్పాడంటున్నారు పోలీసులు. ప్రణీత్ రావు చెప్పిన సమాచారంతో నాగోలు మూసిలో ధ్వంసమైన హార్డ్ డిస్క్ ముక్కలను సీజ్ చేశారు. ఇక ఎస్ఐబీ కార్యాలయంలో కంప్యూటర్లు సిపియులు సీజ్ చేశారు. భుజంగరావు తిరుపతన్న స్వయంగా నేరాన్ని అంగీకరించారని, ప్రైవేట్ వ్యక్తులపై అక్రమ నిఘా పెట్టడంతో భుజంగరావు తిరుపతన్న కుట్ర ఉందని రిమాండ్ నివేదికలు తెలిపారు పోలీసులు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలు లభ్యమైనట్టు కూడా తెలుస్తోంది. పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, వారిద్దరిని కూడా చెంచల్ కూడా జైలుకి తరలించడం జరిగింది. వీరిద్దరిని కస్టడీ పూర్తయి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇన్ని రోజుల పాటు విచారణ జరిపినటువంటి అన్ని వివరాలని కూడా ఆ రిమైండ్ కాపీని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో ఆ కోర్టులో ఆ వివరాలన్నీ కూడా సంచలనంగా మారాయి. రిమాండ్ రిపోర్ట్ లో అనేక అంశాలు, కొత్త అంశాలు తెరపై వచ్చాయి. దీంట్లో ప్రణీత్ రావు మొదట సహకరించకపోయినప్పటికీ తర్వాత వివరాలు వెల్లడించారంటూ మాత్రం పోలీసులు ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఈ అంశాలు పొందుపరిచారు. హార్డ్ డిస్కులను డిసెంబర్ 4న మూసీ నదిలో పడేసినట్టు ప్రణీత్ రావు ఈ విషయాన్ని స్వయంగా తనే ఒప్పుకున్నట్టుగా కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. నాగోల్ వద్ద మూసీలో హార్డ్ డిస్కుల శకలాలు పోలీసులు వెనక్కి తీశాము అనే విషయాన్ని కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ప్రణీత్ రావుతో మూసీ వద్దకు తీసుకెళ్లి అక్కడ ఏ ప్రాంగణంలో ఈ హార్డ్ డిస్కులు పడేశాడంటూ కూడా తను ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తను చూపించినటువంటి ప్రాంతానికి వెళ్లి అక్కడ హార్డ్ డిస్కులను కూడా గుర్తించాము. మూసీలో మొత్తం 5 ధ్వంసమైనటువంటి హార్డ్ డిస్కులు, మెషిన్ తో పాటు కట్ చేసిన 9 హార్డ్ డిస్క్ ముక్కలు కూడా పోలీసులు స్వాధీనం పరుచుకున్నారు. మూసీలో మొత్తం 6 మెటల్ హార్డ్ డిస్క్ ముక్కలు కూడా స్వాధీనం పరుచుకొని వాటన్నిటిని కూడా ల్యాబ్ సమాచారం వస్తుంది. ప్రణీత్ రావు సమాచారంతో ఎస్ఐలో పలు ఆధారాల పంజగుట్ట పోలీసులు స్వాధీనపరచుకోవడం జరిగింది. ఎస్ఐబి కార్యాలయంలో 12 కంప్యూటర్లు, 7 సిపియులు, ల్యాప్టాప్లు, మానిటర్, పవర్ కేబుల్స్ అన్ని కూడా స్వాధీనం పరచుకోవడం జరిగింది. ఎలక్ట్రీషియన్ గదిలో ముక్కలైన హార్డ్ డిస్క్ ని పూర్తిగా ధ్వంసమైనటువంటి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అన్నింటిని కూడా పోలీసులు స్వాధీనం పడుతున్నారు. ఎస్ఐబి కార్యాలయం ఆవరణలో పాక్షికంగా కాలినటువంటి డాక్యుమెంట్, స్పైరల్ బైండింగ్ చెందినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటి కూడా అధికారులు స్వాధీనం పడుతున్నారు. ఎస్ఐబి కార్యాలయం సీసీటీవీ ఫుటేజ్, లాగర్ రూమ్, లాగ్ బుక్ పత్రాలు కూడా పోలీసులు సేకరించారు. ఎస్ఐబి కానిస్టేబుల్ కొత్త నరేష్ గౌడ్ స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలను మరికొన్ని కూడా జతపరిచారు. ఎవరైతే హవాలా డబ్బులు రోడ్డు పైన పార్టీలకు చెందిన, వివిధ కంపెనీలకు చెందిన ఆ డబ్బులనే టార్గెట్ గా చేసి ఇన్ని రోజుల పాటు ఈ నిఘా ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ ఆపరేషన్స్ చేశామంటూ కూడా నరేష్ గౌడ్ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. భుజంగరావు తిరుపతన్న స్వయంగా ఈ నేరాన్ని అంగీకరించినట్టు కూడా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పొందుపరిచారు. ప్రైవేట్ వ్యక్తులపై అక్రమ నిఘా పెట్టడంతో భుజంగరావు తిరుపతన్న కుట్ర ఉన్నట్లు మాత్రం ఈ రిమాండ్ రిపోర్ట్ నివేదికలో స్పష్టమైనట్టుగా తెలుస్తోంది. వారిద్దరు కూడా నేరం చేశారు, మానిటర్, కొంతమంది హవాలా వ్యాపారస్తులు, పెద్ద వ్యాపారస్తులు వారి మొబైల్ అప్పుడు మానిటర్ దాని ద్వారా డబ్బులను ప్రయత్నం చేశాము, డబ్బులను బెదిరించే ప్రయత్నం చేశామన్న విషయాన్ని కూడా ఈ రోజు రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. రవితేజ, ఇప్పటికే అన్ని విషయాలు చెప్పేసినట్టు కూడా తెలుస్తోంది. ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇందులో? ప్రభాకర్ రావు పేరు వినబడింది. గతంలో ఎస్ఐబి చీఫ్ గా పనిచేసినటువంటి అధికారి ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నటువంటి విషయం పోలీసులకు కూడా తెలిసిందే. లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అతను హైదరాబాద్ వస్తున్నానంటూ కూడా పోలీస్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. తీరా అతను దుబాయ్ ఎయిర్పోర్ట్ చేరుకున్నటువంటి వెంటనే కొంతమంది గతంలో అధికార పార్టీకి చెందినటువంటి రాజకీయ నాయకులందరూ కూడా తన అప్రూవల్ కిందికి మారొద్దు, ఈ విషయాలు పోలీసులకు తెలియజేయద్దు, ఒకవేళ ప్రభాకర్ రావు నోరిపితే గత బీఆర్ఎస్ సుప్రీమో వ్యవహారం కూడా బయటపడుతుంది. ఇప్పటికే నిన్న రాధాకిషన్ రావు కన్ఫెషన్ రిపోర్ట్ లో, రిమాండ్ రిపోర్ట్ లో కూడా బీఆర్ఎస్ సుప్రీమో చెప్పిన విధంగానే మేము అనుసరించాము, వ్యవహరించాము. అతను చెప్పడంతో ఈ టీమ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి ఇన్ని రోజుల పాటు నడిపించామన్న ఒక విషయాన్ని కూడా స్వయంగా రాధాకిషన్ రావే నిన్న పోలీసుల ముందు ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రభాకర్ రావు
విదేశాల నుంచి బయలుదేరి హైదరాబాద్ వస్తుండగా దుబాయ్ లో అతని పార్టీ నాయకులు కూడా అడ్డుకొని అతను హైదరాబాద్ రాకుండా మాత్రం తీవ్రంగా అతను ఇబ్బంది పెడుతూ అక్కడికే నిలిపివేసినట్టుగా సమాచారం అందుతుంది. అతను పోలీసుల ముందు విచారణకు హాజరైతే మాత్రం బీఆర్ఎస్ సుప్రీమో పేరుని వెల్లడిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ సుప్రీమో కూడా నోటీసులు జారీ చేసి పంజగుట్ట పోలీసులు పిలిపించి బీఆర్ఎస్ సుప్రీమోను కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యవహారంలో ఎలా వ్యవహరించాలి, ఎలా ముందుకు వెళ్లాలంటూ మాత్రం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మాత్రం తీవ్రంగా ఆలోచనలో పెట్టినట్టుగా తెలుస్తోంది. స్పందన.